Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic is SN1, SN2 elimination reactions from haloalkanes, haloarenes chapter nana. Very important, many times repeat అయింది. సో ఇప్పుడు May 4th జరిగే నీట్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే పాసిబిలిటీ 90% ఉంది మనకు. చూద్దాం వన్ బై వన్ టాపిక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, haloalkanes, haloarenes, SN1, SN2 ఎలిమినేషన్ రియాక్షన్స్. సో మీరు ఈ వర్డ్స్ చూసిన వెంటనే మీకు కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. ఓకేనా? ఫస్ట్ హౌ టు పర్ఫెక్ట్ అనేది నేను మీకు చెప్తా. SN1, SN2 రియాక్షన్ అన్న యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. SN1 టెర్షరీ, SN2 ప్రైమరీ. SN1 2 స్టెప్స్, SN2 సింగిల్ స్టెప్. SN1 ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1, SN2 ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇంటర్మీడియట్ SN1 లోపల కార్బోకేటైన్ రీఅరేంజ్మెంట్ పాసిబుల్. SN2లా ట్రాన్సిషన్ స్టేట్ ఈస్ పాసిబుల్, నో రీఅరేంజ్మెంట్. సాల్వెంట్స్ SN1 లోపల పోలార్ ప్రోటిక్ అంటే ఎగ్జాంపుల్ H2O, ఆల్కహాల్, ఎస్టిక్ యాసిడ్. SN2లా పోలార్ అప్రోటిక్ అంటే ఎసిటోన్, DMF డైమిథైల్ ఫార్మమైడ్ ఆర్ ఎన్కమైన్ డైమిథైల్ ఫార్మమైడ్, డైమిథైల్ సల్ఫాక్సైడ్. నెక్స్ట్ SN1లో వీక్ న్యూక్లియోఫైల్, SN2లా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. నెక్స్ట్ SN1, SN2 బోత్ రియాక్షన్స్లా RI గ్రేటర్ దెన్ రియాక్టివిటీ, RI గ్రేటర్ దెన్ RBR గ్రేటర్ దెన్ RCl గ్రేటర్ దెన్ RF. నెక్స్ట్ SN1 అండ్ SN2లా SN1లా టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ మిథైల్ హ్యాలైడ్. SN2లా ప్రైమరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ టెర్షరీ గ్రేటర్ దెన్ మిథైల్ హ్యాలైడ్. నెక్స్ట్ అల్లైల్ అండ్ బెంజైల్ బోత్ కెన్ గివ్ రెడీలీ SN1. ప్రైమరీ won't give SN1, only it give SN2. Next vinyl and aryl won't give both. ఈ రెండు వినైల్ అరైల్ SN1, SN2 రెండింటిని ఇవ్వవు నన్ను. నెక్స్ట్ ఎలిమినేషన్ రియాక్షన్ వచ్చేసి డీహైడ్రో అలోజినేషన్ అని కూడా అనొచ్చు ఇక్కడ. నెక్స్ట్ బీటా ఎలిమినేషన్ అనొచ్చు. ఇక్కడ మెయిన్లీ బేస్డ్ ఆన్ NCERT సెడ్జెఫ్ ఆర్ జెట్సెఫ్ రూల్ ఫాలో అవుతుంది. ప్రొడక్ట్ వచ్చేసి మోర్ సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ ఆర్ ఆల్కిన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్ ఉండాలి. ఓకే, ఇలా మీరు పర్ఫెక్ట్ కావాలి. ఓకేనా? సో వన్ బై వన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఇలా రివిజన్ చేయాలని ఇలా రివిజన్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు గుడ్ స్కోర్ వస్తుంది, ఐడియా ఫాస్ట్గా వస్తుంది. అయితే SN1, SN2కి మీకు ఒక స్టోరీ ఇస్తాను. ఓకేనా సార్, ఇది ఎలా థింక్ చేయాలి అనే దానికి ఒక స్టోరీ ఇస్తాను. సేమ్ ఇక్కడ ఇచ్చే స్టోరీకి రియాక్షన్కి లింక్ 100% ఉంటుంది నాన్న. ఎలా అంటే ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ A అనే స్టూడెంట్, B అనే స్టూడెంట్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇద్దరు చదువుకుంటున్నారు రూమ్లో. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, రూమ్లో ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ స్టూడెంట్ చదువుతున్నాడు. ఇక్కడ ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. అయితే ఈ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ఈ స్టూడెంట్ చూస్తుంది ఈగర్గా. సేమ్ ఇక్కడ కూడా అంతే. బట్ ఇక్కడ నో క్రౌడ్, ఇక్కడ జస్ట్ హైడ్రోజన్సే ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే నో క్రౌడ్ నన్ను. క్రౌడ్ లేదు అంటే స్టీరిక్ హిండ్రెన్స్ ఈజ్ నాట్ దేర్, నో క్రౌడ్. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు, ఇతను చదువుకుంటున్నాడు స్టూడెంట్. సేమ్ ఇక్కడ కూడా ఒక స్టూడెంట్ ఈ ప్లేస్ని ఆక్యుపై చేద్దామని టార్గెట్ పెట్టుకుంది స్టూడెంట్. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ డిస్టర్బెన్స్ వలన ఇతను వెళ్ళిపోతున్నాడు, ఈజీగా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇయర్ మొత్తం చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇది స్టెప్ 1. ఇది ఇతను వెళ్ళిపోయిన తర్వాత కూడా దీనికి ఎక్కడ ఏం ప్రాబ్లం రావట్లేదు. వీళ్ళందరూ అంటున్నారు ఓకే నువ్వు వెళ్తే వెళ్ళు, అయినా మేము రూమ్ స్టేబుల్గానే ఉంటుంది, మేము ఇలానే ఉంటామని వీళ్ళు అంటున్నారు. ఓకే, సో ఇతను వెళ్ళిపోయిన తర్వాత ప్లేస్ ఖాళీ అయింది కదా. అప్పుడు ఈ స్టూడెంట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయినా అటాక్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి అయినా వచ్చి ప్లేస్ను ఆక్యుపై చేస్తున్నాడు. ఇది స్టెప్ 2 అనమాట. ఇది వచ్చేసి స్టెప్ 2. ఓకేనా? సో ఈ ప్లేస్ను ఆక్యుపై చేయడానికి ఒకటి ఈ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత వచ్చి అటాక్ చేయడం ఒక పాసిబిలిటీ. ఓకే, అది డైరెక్ట్ అయినా రావచ్చు, బ్యాక్ సైడ్ అయినా రావచ్చు. ఎందుకంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయినా రావచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ చూద్దాం. ఈ స్టూడెంట్ ఏమంటున్నాడు, నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఐ డోంట్ వాంట్ గో అవుట్ సైడ్, నేను స్టేబుల్గా చదువుకుంటున్నా అంటాడు. కానీ ఈ స్టూడెంట్ని పంపించాలనేది ఈ టార్గెట్ కదా. అందుకని ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే రిపల్షన్స్ జరిగి ఫుల్ ఫైటింగ్ అవుతుంది. అందుకని బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఎట్ ఏ టైం తోసేస్తున్నాడు.
అంటే ఇది సింగిల్ స్టెప్లో జరిగిపోతుంది, ఇది సింగిల్ స్టెప్లో జరిగిపోతుంది. ఓకేనా? ఇక్కడ క్రౌడ్ లేదు కాబట్టి పంపించాలంటే స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఉండాలి. ఇక్కడ క్రౌడ్ ఉండడం వల్ల ఈ స్టూడెంట్ వెళ్ళిపోతున్నాడు, సో నో ఇష్యూ. ఇక్కడ వీక్ న్యూక్లియోఫైల్ ఉన్నా సరిపోతుంది. దీన్ని SN1 అంటాం, దీన్ని SN2 అంటాం నన్ను. ఓకేనా? సో ఇది 2 స్టెప్స్, ఇది సింగిల్ స్టెప్. ఇది ఫ్రంట్ నుంచి వస్తే రిటెన్షన్, బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇన్వర్షన్ అంటాం. ఇక్కడ ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే అటాక్ జరుగుతుంది కాబట్టి ఇన్వర్షన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ రిటెన్షన్ రావచ్చు అండ్ ఇన్వర్షన్ కూడా రావచ్చు. ఈ మెకానిజం నేను మీకు ఇస్తున్నాను. SN1 చూద్దాం. ఎగ్జామ్లా ఇది టెర్షరీ, ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి అన్న, ఫుల్ క్రౌడ్ ఉంది. NCERT ఎగ్జాంపుల్, ఫుల్ క్రౌడ్ ఉంది. ఓకే, ఇక్కడ ఇది రావడానికి సబ్స్టిట్యూషన్ చేయడానికి అటాక్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంది? ఇక్కడ 2 ఉన్నాయి, దీని ప్లేస్లో వేరేది వచ్చి సబ్స్టిట్యూట్ కావాలి, దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం కదా. సో ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్లో ఇది వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది BR, ఎందుకంటే ఈ ఫుల్ క్రౌడ్ వల్ల వెళ్ళిపోతుంది. సో మనం ఎలా రాయొచ్చు దీన్ని? CH3C. సో వెళ్ళిపోయిన తర్వాత CH3 ఇలా కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది సింగిల్ స్టెప్ 1, ఇది స్టెప్ 1 స్లో స్టెప్, ఎందుకంటే చాలా ఇష్టం లేకుండా వెళ్తున్నాడు కదా డిస్టర్బెన్స్ వల్ల. నెక్స్ట్ OH మైనస్ ఉంది కదా, ఐదర్ ఇది నేను ఇక్కడ కైరల్ కార్బన్ లేదు కాబట్టి నేను 1 సైడ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఎగ్జామ్లో బోత్ సైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ అన్ని గ్రూప్స్ సేమే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి NCERT లాస్ట్ ఇస్ ఇలానే ఉంది నాన్న, CH3COH వస్తుంది. ఇది SN1 యొక్క మెకానిజం. ఫ్రంట్ నుంచి రావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు. 3 గ్రూప్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇక్కడ సింపుల్గా ఇస్తున్నా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాత్రం ఈ గ్రూప్స్ని చేంజ్ చేస్తున్నా, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది SN1 మెకానిజం. SN2 మెకానిజం చూద్దాం. ఇది వెళ్ళదు, ఎందుకంటే క్రౌడ్ లేదు కదా, క్లోరిన్ స్ట్రాంగ్గానే ఉంటుంది. అందుకని ఇదేమవుతుంది, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇది ట్రాన్సిషన్ స్టేట్ అంటాం నాన్న, దీన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. దీన్ని ఏమంటాం? ఇంటర్మీడియట్ కార్బోక్యాటయన్ అంటాం. దీన్ని కార్బోక్యాటయన్ అంటాం. ఇంటర్మీడియట్ ఈజ్ కార్బోక్యాటయన్. ఇది ఇంటర్మీడియట్ ట్రాన్సిషన్ స్టేట్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది మనకు OH CH. ఇది ఇన్వర్షన్. ఇది వచ్చేసి మనకి ఏంది, ఇన్వర్షన్ ఆర్ వాల్డెన్ ఇన్వర్షన్ అని కూడా అంటారు. వాల్డెన్ ఇన్వర్షన్ అని కూడా అనొచ్చు. వాల్డెన్ ఇన్వర్షన్, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది SN2. ఇప్పుడు చూద్దాం SN1లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే NCERTలో ఆ ఎగ్జాంపుల్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే కైరల్ కార్బన్ 4 డిఫరెంట్ గ్రూప్స్ని తీసుకుంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ అన్న, ఇదేంది, కైరల్ కార్బన్ స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. కైరల్ కార్బన్ ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ కదా, 1 2 3 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి, యాజ్ యూజువల్ ఫుల్ క్రౌడ్ ఉంది, వెళ్ళిపోతుంది బయటికి. సో నేనేం చేస్తున్నా, ఇది CH3C2H5. ఇది కార్బోక్యాటైన్ వచ్చింది, ఓకేనా? ఇది వెళ్ళిపోయింది కదా, దీన్ని మనం -Br- అని కూడా చెప్పచ్చు, వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ OH- ఉంది కదా, OH-. ఇప్పుడు మీకు క్లియర్ చేస్తున్నా చూడండి అన్న, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయింది అనుకుందాం. ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయితే దాన్ని ఏమంటాం మనం, రిటెన్షన్ అంటాం. CH3C2H5OH, దీన్ని రిటెన్షన్ అంటాం. దీన్ని రిటెన్షన్ అంటాం. సేమ్ సైడ్ నుంచి అటాక్ అయింది కాబట్టి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా అటాక్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా, ఎందుకంటే అక్కడ లేదు అది, దాన్ని ఇన్వర్షన్ అంటాం. సో OH CH3C2H5, దీన్ని ఇన్వర్షన్ అంటాం. ఈ రెండింటిని కలిపితే మనం ఏమంటాం, రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్.
ఈ రెండింటిని కలిపితే మనం రెజిమిక్ మిక్చర్ అని కూడా అనొచ్చు. రెజిమిక్ మిక్చర్ డెక్స్ట్రోలీవో 50%, 50%, ఆల్ టైమ్స్ 50-50 అని ఉండదు. నేను చెప్తాను మీకు ఆ పాయింట్ ఇస్తా. ఇక్కడ రెజిమిక్ మిక్చర్ అని ఉంటుంది, రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్. సార్ రిటెన్షన్ ఇన్వర్షన్లో ఏది ఎక్కువ అని అంటే ఇన్వర్షనే ఎక్కువ ఉంటుంది నాన్న. ఎంతైనా ఫ్రంట్ సైడ్ ఎంతో కొంత బ్లాక్ అయి ఉంటుంది, అది వెళ్ళిపోయే టైంలో కానీ బ్లాక్ అయి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి పర్సెంటేజ్ ఎక్కువ అనమాట. అందుకే నేను ఇన్ SN1 inversion is more. Inversion is more than retention. Inversion is more than retention. ఇది leading to partial racemization అంటాం. పార్షల్ రెజిమైజేషన్ ఇది కైరల్ సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. పార్షల్ రెజిమైజేషన్ ఇది ఇంపార్టెంట్ బిట్, ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఇదేమవుతుంది, కార్బోక్యాటయాన్ కదా, కార్బోక్యాటయాన్. సో ఇంటర్మీడియట్ ఈజ్ వాట్, కార్బోక్యాటయాన్. దేర్ ఫోర్ రీఅరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది అన్న, రీఅరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఇది రీఅరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఓకే, ఇక్కడ నుంచి రీఅరేంజ్మెంట్ అంటే ఏంటంటే మీకు నెక్స్ట్ ఆల్కిన్స్ దగ్గర ఇస్తాను, మార్కోనికాఫ్, యాంటీ మార్కోనికాఫ్ ఆ రూల్ దగ్గర ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ దీని నేమ్ వచ్చేసి 2-బ్రోమో 2-మిథైల్ ప్రోపేన్ కదా. ఎగ్జాంపుల్ నేమ్స్ టార్గెట్ చేస్తుంది అన్న. దీని నేమ్ ఏమవుతుంది, 2-మిథైల్ ప్రోపేన్ 2-ఓల్ అవుతుంది. సార్ ఎలా సార్ అని అంటే ఇప్పుడు చూడండి, OH కదా, నెంబరింగ్ ఎలా ఇస్తాం మనం, CH3 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 కదా. సో 1 2 3. సో ఏమంటామండి అది 2-మిథైల్ ప్రోపేన్ 2-ఓల్ అవుతుంది, ప్రోపేన్ 2-ఓల్. ఓకే, నేమ్స్ కూడా గుర్తు. అది మిథైల్ ఆల్కహాల్, మిథైల్ క్లోరైడ్, ఈజీ. ఇది SN1 SN2 మెకానిజం కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్స్, హౌ మెనీ స్టెప్స్ SN1, ఇది SN1 అన్న. హౌ మెనీ స్టెప్స్, 2 స్టెప్స్. ఆర్డర్ స్లో స్టెప్లో 1 మాలిక్యూల్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1. ఇది హౌ మెనీ స్టెప్స్, ఇది SN2 సింగిల్ స్టెప్ కదా నాన్న, సింగిల్ స్టెప్. ఇది ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2. ఇక్కడ చూద్దాం, ఇంటర్మీడియట్ ఈజ్ వాట్, ఇంటర్మీడియట్ ఈజ్ కార్బోక్యాటయాన్. రీఅరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ఫార్మడ్. ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ఫార్మడ్. నో రీఅరేంజ్మెంట్ ఇక్కడ, నో రీఅరేంజ్మెంట్. ఓన్లీ కార్బోక్యాటయాన్ ఉన్నప్పుడే మనకు రీఅరేంజ్మెంట్ వస్తుంది. కార్బోక్యాటయాన్, ఇంటర్మీడియట్ ఈజ్ కార్బోక్యాటయాన్. ఇది ప్లేనార్ నాన్న, ఇది ప్లేనార్ అవుతుంది. ఓకే, sp2 హైబ్రిడైజేషన్ కార్బోక్యాటయాన్. ఇది అది కరెక్ట్ మనం జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రైగోనల్ బైపిరమిడల్ లుక్ ఉంటుంది దానికి చూడ్డానికి. ఓకే, సాల్వెంట్స్ వెరీ ఇంపార్టెంట్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. సార్ సాల్వెంట్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. సాల్వెంట్ యూజ్ చేయకుంటే మనకి రియాక్షన్ జరగదు నాన్న, ఇనిషియేషన్ జరగదు అంత ఈజీగా. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్. ఇక్కడ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా పోలార్ అప్రోటిక్ సాల్వెంట్స్. మీకు మళ్ళీ డౌట్, సార్ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి పోలార్ ప్రోటిక్ అని. అందుకని మీకు ఒక ట్రిక్ ఇస్తా. పోలార్ ప్రోటిక్ అని అంటే ఒక ట్రిక్ ఇస్తానన్న, ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఏంటి అంటే హైడ్రోజన్ అటాచ్డ్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ అంటే మనకు వచ్చేసి H2O, ఎస్ ఆక్సిజన్ అటాచ్డ్ విత్ హైడ్రోజన్ కదా. ఆల్కహాల్. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ కూడా నాన్న, ఎసిటిక్ ఆల్కహాల్ అంటే ఏంది, CH3OH ఉండొచ్చు లేదా C2H5OH ఉండొచ్చు. ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంది, CH3C∬OH. చూడండి నేను ఇక్కడ H అటాచ్డ్ విత్ ఎలక్ట్రోనెగటివ్. ఇక్కడ ట్రిక్ ఏంది, హైడ్రోజన్ నాట్ అటాచ్డ్ విత్ ఎలక్ట్రోనెగటివ్. హైడ్రోజన్ అంటే ఇది పోలార్ ఏప్రోటిక్ అంటే హైడ్రోజన్ ఇవ్వదు,
The solvent, the substance which give H plus, that is polar protic. Aprotic means what? The substance which do not give H plus. అంటే హైడ్రోజన్ అటాచ్ కావద్దు. H not attached with electron negative element. ఓకేనా? అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి డిఎం ఇది ఎసిటోన్ అన్న CH3 C డబుల్ బాండ్ CH3 ఎసిటోన్. ఓకే, నెక్స్ట్ N, డైమిథైల్ ఫార్మమైడ్. N, డైమిథైల్ ఫార్మమైడ్. N, డైమిథైల్ ఫార్మమైడ్. దీన్ని DMF అంటారు నన్ను. డైమిథైల్ ఫార్మమైడ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. HC డబుల్ బాండ్ N CH3. చూడండి, ఫార్మాల్డిహైడ్, N, డైమిథైల్. నెక్స్ట్ ఇంకొకటి DMSO, డైమిథైల్ సల్ఫాక్సైడ్. DMSO అంటారు. దీని స్ట్రక్చర్ వచ్చేసి S డబుల్ బాండ్ O CH3. డైమిథైల్ సల్ఫాక్సైడ్. ఈ స్ట్రక్చర్ కూడా మనకు ఏమవుతుంది? పోలార్ ఏప్రోటిక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి వీక్ న్యూక్లియోఫైల్ అన్న. వీక్ న్యూక్లియోఫైల్ SN1 లోపల వీక్ న్యూక్లియోఫైల్. ఎందుకంటే అవసరం లేదు కదా, క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. ఇక్కడ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఉండాలి. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఓకే, ఎందుకు అంటే బాండ్ బ్రేక్ చేయాలి కదా. ఇంకొకటి సార్, పోలార్ ఎప్రోటిక్ ఎందుకు సార్ అంటే ఒకవేళ ప్రోటిక్ ఉంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, మనకు అంత ఈజీగా వెళ్ళిపోదు. అది వెళ్ళిపోవాలి కదా, మనకు హాలోజన్ కాంపౌండ్ అనేది వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోదు అంత ఈజీగా. అది ఈ న్యూక్లియోఫైల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అటాకింగ్ అయ్యే న్యూక్లియోఫైల్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ వీక్ న్యూక్లియోఫైల్. ఇప్పుడు పోలార్ ఇక్కడ ఒకవేళ ప్రోటిక్ యూజ్ చేస్తే న్యూక్లియోఫైల్ అనేది స్ట్రాంగ్ కాదు, వీక్ అవుతుంది. ఓకే, అందుకని దీన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఎప్రోటిక్ సాల్వెంట్సే ఉండాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రైమరీ ఆల్కలీ యాలిడ్, సెకండరీ ఆల్కలీ, టెర్షరీ ఆల్కలీ యాలిడ్ అని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ ట్రిక్ ఇస్తున్నాను అన్న. 1 కార్బన్కి 1 కార్బన్ అటాచ్ అయిందంటే ఇది ప్రైమరీ. ఈ కార్బన్కి 2 కార్బన్స్ అటాచ్ అయినాయంటే సెకండరీ. ఈ కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్ అయినాయంటే టెర్షరీ. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇది CH3 Cl ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇది టెర్షరీ క్లోరైడా, ప్రైమరీ, సెకండరీ అంటే ఏం చెప్తారు? ఈ కార్బన్కి, హాలోజన్ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి? 1 2 3. సో దిస్ ఇస్ టెర్షరీ. అలా గుర్తుపట్టండి. నెక్స్ట్ అల్లైలిక్ అంటే 1000 కార్బన్ ఉండని, 2000 కార్బన్ ఉండని. ఆల్కీన్ నుంచి 3rd కార్బన్ అన్న. సింపుల్. ఇది అల్లైల్ క్లోరైడ్ అంటాం. ఇది అల్లైల్ పొజిషన్ అనమాట. దీన్ని ఏమంటామంటే అల్లైల్ క్లోరైడ్ అంటాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీంట్లో అల్లైల్ ఉందా? దీంట్లో అల్లైల్ ఎస్. చూడండి 1 2 3 3rd పొజిషన్లో అల్లైల్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి, దాంట్లో కూడా అల్లైల్ ఉంది. ఎలా ఉంది అల్లైల్? 1 2 3. ఇలా థింక్ చేయండి. జస్ట్ నెంబరింగ్ అనేది అయిపోయాయి కదా ఐడెంటిఫై చేయడానికి. ఆల్కీన్ నుంచి స్టార్ట్ చేయండి. డబుల్ బాండ్ నుంచి 1 ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, 3rd కార్బన్ అల్లైల్ పొజిషన్ అంటాం. మరి ఈ సెకండ్ కార్బన్ ఏమంటామంటే వినైల్ అంటాం. సెకండ్ కార్బన్ డబుల్ బాండ్ పక్కనున్న కార్బన్ అల్లైల్ అంటాం. డబుల్ బాండ్ కార్బన్ని వినైల్ అంటాం. సింపుల్గా డబుల్ బాండ్ పక్కనున్న కార్బన్ ఏమంటే అల్లైల్ అంటాం. దీన్ని అల్లైల్ అంటాం. బెంజైల్ అంటే ఏంటంటే బెంజిన్ ఉండాలి. బెంజిన్ అడ్జసెంట్ కార్బన్, దీన్ని బెంజైల్ అంటాం. సో CH2Cl ఉందనుకో, దీన్ని బెంజైల్ అంటాం. బెంజైల్ క్లోరైడ్ అంటాం. బెంజిన్కి అటాచ్ అయిన కార్బన్ని బెంజైల్ అంటాం. వినైల్ అంటే ఏంది? వినైల్ అంటే దీన్ని డబుల్ బాండ్కి అటాచ్ అయిన కార్బన్ని వినైల్ పొజిషన్ అంటాం. 1000 కార్బన్ ఉండండి అన్న, ఇలా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది, ఇది వినైలే అంటాం. ఎందుకంటే వినైల్ క్లోరైడే అంటాం. ఎందుకంటే డబుల్ బాండ్కి అటాచ్ అయిన కార్బన్ని వినైల్ అంటాం అనమాట. వినైలే అంటాం. ఏదైనా హైడ్రోజన్ ప్లేస్లో ఏదైనా సబ్స్టిట్యూట్ అయి ఉండాలి, అప్పుడు వినైల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ అరైల్ అంటే బెంజిన్కి అటాచ్ అయిందని అరైల్ అంటాం మనం. దీన్ని అరైల్ క్లోరైడ్ అంటాం. యాక్చువల్గా అరైల్ క్లోరైడ్ అస్సలు ఇన్వాల్వ్ కాదు.
SN1 SN2 ఎందుకంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. వినైల్ కూడా అస్సలు ఇన్వాల్వ్ కాదు ఎందుకంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. బట్ బెంజైల్ చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఒక బెంజిన్ ఉంటుంది, ఇంకొక బెంజైల్ ఉంటే ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది కదా. సో డొనేట్ చేస్తాయి అనమాట బెంజిన్, రెజొనెన్స్ వల్ల స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అందుకని ఇది రెడీగా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రియాక్టివిటీ చూద్దాం. RI RF ఉంది, ఏది ఎక్కువ ఫాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే RI ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే బాండ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు. సో డ్యూ టు బాండ్ లెంత్. నెక్స్ట్ SN1 అంటే క్రౌడ్ ఉందా లేదో చూడండి అన్న. టెర్షరీలో ఫుల్ క్రౌడ్ ఉంది, ఇక్కడ మిగతాలో క్రౌడ్ లేదు. సో హైయెస్ట్ ఏది SN1 రియాక్టివిటీ, టెర్షరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ. SN2 ఎగ్జాక్ట్ ఆపోజిట్, క్రౌడ్ ఉండొద్దు. SN1 NCERT నుంచి. అయితే ఇలా ఇస్తే ఓకే. ఇక్కడ చూడండి సింగిల్ కార్బన్ ఉంది అంటే ఇది టెర్షరీ, ఇది టెర్షరీ. ఈ కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్ అయినాయి, Br అటాచ్ అయింది, టెర్షరీ. ఇక్కడ చూడండి మీరు ఇదే టార్గెట్ చేయాలి, ఎక్కడైతే హాలోజన్ ఉందో దాన్ని టార్గెట్ చేయాలి. ఆ హాలోజన్ ఏ కార్బన్కి అటాచ్ అయిందో టార్గెట్ చేయాలి ఎందుకంటే SN1 SN2 అంటే హాలోజన్ కదా. చూడండి CH ఉందంటే ఇది సెకండరీ అన్న, ఎందుకంటే ఎన్ని కార్బన్స్, ఇది ఒక కార్బన్ అటాచ్ అయింది, ఇది ఒక కార్బన్ అటాచ్ అయింది కదా. సో సెకండరీ అది. ఇక్కడ చూడండి దీన్ని మాత్రమే టార్గెట్ చేయాలి. CH2 ఉంది అంటే ప్రైమరీ సింపుల్గా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి, డైరెక్ట్గా ఒక్కటే కార్బన్ అటాచ్ అయ్యింది, దీనికి ఒకటే కార్బన్ అటాచ్ అయింది డైరెక్ట్గా. ఒక కార్బన్ అటాచ్ అయ్యింది అని అంటే దాన్ని ఏమంటామంటే ప్రైమరీ అంటాం. నేను స్ట్రక్చర్ రాయకుండా చెప్తున్నా క్లియర్గా, క్లియర్ స్ట్రక్చర్ రాయకుండా. క్లియర్ స్ట్రక్చర్ రాసి ఎవరికైనా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం, మన టార్గెట్ వచ్చేసి CH2Br కదా. దీనికి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయింది, ఓన్లీ 1 కార్బన్ అటాచ్ అయింది, ఇది ప్రైమరీ. సార్ ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, మరి ఎలా డిసైడ్ చేస్తారని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, CH3 2 కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. క్రౌడ్ ఎక్కువ ఉందంటే SN2 తక్కువ, SN1 ఎక్కువ. ఆల్రెడీ చెప్పాను, క్రౌడ్ ఎక్కువ ఉంటే SN2 చాలా తక్కువ, క్రౌడ్ ఎక్కువ ఉండొద్దు, SN1 ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు SN1 అంటే ఏంది, ఇది కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది, 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, కానీ కొంచెం దూరం ఉన్నాయి. నెక్స్ట్ SN2 అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకేనా. సో ఇది ప్రైమరీ, అది ప్రైమరీ, బట్ ఇందులో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, అందుకే SN2 లాస్ట్ కార్బన్. ఇప్పుడు SN1. ఇప్పుడు చూద్దాం ఎంత టార్చర్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్సా. ఇక్కడ ఒక కార్బన్ ఉంది నన్ను, అంటే దీనికి 1 కార్బన్ అటాచ్ అయింది, 2nd కార్బన్ అటాచ్ అయింది, 3rd కార్బన్ అటాచ్ అయింది. నెక్స్ట్ ఈ Br దేనికి అటాచ్ అయ్యిందంటే దీనికి అటాచ్ అయ్యిందని అర్థం అనమాట. దీని యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా రాస్తే ఇలా ఉంటుంది యాక్చువల్గా. C6H5 CH3 Br C6H5. ఇంత క్లియర్ ఇవ్వడు ఎగ్జాంపుల్, ఇంత క్లియర్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా, అందుకని ఇలా ఇస్తాడు. దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఈ కార్బన్ టార్గెట్ చేయండి, Br అనేది దీనికి అటాచ్ అయి ఉంటుంది, ఇది టెర్షరీ విత్ బెంజిన్ చాలా ఇంపార్టెంట్. కార్బోకేటయాన్కి బెంజిన్ అటాచ్ అయితే అది బెంజైల్ కార్బోకేటయాన్ అవుతుంది, మోర్ స్టేబుల్ అనమాట. అంటే ఆ హాలైడ్స్ రెడీగా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే బ్రోమిన్ పోయిన తర్వాత చాలా స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి పోయినా నో ఇష్యూ, ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇది టెర్షరీ. ఇదేంటన్నా CH ఉంది, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 కార్బన్ 2 కార్బన్స్ ఉన్నాయి, అంటే ఇది సెకండరీ. ఇది చూద్దాం, ఇది CH, హౌ మెనీ కార్బన్స్, 1 కార్బన్ 2 కార్బన్స్, ఇది సెకండరీ. CH ఉంది, ఇది 1 కార్బన్ అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ. ఇప్పుడు చూద్దాం సార్ ఈ సెకండరీలో ఎలా డిసైడ్ చేస్తారు సార్. ఇక్కడ డౌట్ లేదు, టెర్షరీ నో డౌట్ ఫస్ట్. బట్ ఈ సెకండరీలో ఎలా డిసైడ్ చేస్తారంటే చూడండి, అటాచ్ అయింది బెంజిన్. కార్బోకేటయాన్కి ఎప్పుడైనా సరే బెంజిన్ గ్రూప్స్ అటాచ్ అయితే రెజొనెన్స్ ఎఫెక్ట్ ఉండి ఫుల్ డొనేట్ చేస్తాయి. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది కార్బోకేటయాన్, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫుల్ మనీ ఇస్తున్నాడు నాకు, నేను చాలా స్టేబుల్ కదా నాన్న, అలా థింక్ చేయండి. ఇక్కడ 2 బెస్ట్ డోనార్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఈజ్ బెస్ట్ డోనార్, ఇది చిన్న డోనార్ అనమాట, అందుకే ఇది బెస్ట్. ఓకే, ఇది మీకు GOC కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. SN2 ఏంది, లీస్ట్, క్రౌడ్ తక్కువ దానికి వెళ్ళండి. క్రౌడ్ దేంట్లో తక్కువ ఉంది, దాంట్లో తక్కువ ఉంది. క్రౌడ్ దీంట్లో ఎక్కువ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి, ఇది 1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్. సో క్రౌడ్ తక్కువ ఉన్న దగ్గరికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. NCERT ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం SN2 అన్నా. ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి, ఓన్లీ 1 కార్బనే అటాచ్ అయింది. సో ఇది ఏమవుతుంది, ప్రైమరీ అవుతుంది. CH2 ఉంటే ప్రైమరీ నాన్న, సింపుల్ ట్రిక్. CH ఉంటే సెకండరీ, C ఉందా టెర్షరీ. ఇది చూద్దాం,
ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి? 2 కార్బన్స్ అటాచ్ అయినాయి. ఇది సెకండరీ. ఇప్పుడు చెప్పండి SN2 కదా మనకు కావాల్సింది రియాక్టివిటీ. ప్రైమరీయా సెకండరీయా? ప్రైమరీ. నెక్స్ట్ అయోడిన్ ఉంది, క్లోరిన్ ఉంది. ఆల్రెడీ వీ నో అయోడిన్ ఈజ్ ఫాస్ట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అల్లైలిక్ అండ్ బెంజైలిక్ అల్లైల్ అండ్ బెంజైల్ హ్యాలైడ్ అంటే మళ్ళీ ఇస్తున్న బెంజైల్ హ్యాలైడ్ అంటే దీన్ని బెంజైల్ క్లోరైడ్ అంటారు. అల్లైల్ అంటే దీన్ని అల్లైల్ క్లోరైడ్ అంటారు. రెడీలీ గివ్ SN1 అన్న, రెడీలీ గివ్ SN1 రెడీ ఇచ్చేస్తాయి ఈ రెండు. ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ డు నాట్ గివ్ SN1 ఇవ్వవు, డు నాట్ గివ్ SN1 బట్ SN2 పాసిబుల్. బట్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ గివ్ SN1, SN2 ఇస్తుంది ప్రైమరీ కదా. నెక్స్ట్ ఇదేంటన్నా, ఇది వినైల్ కదా, ఇది అరైల్ కదా. డు నాట్ గివ్ బోత్, అసలు పాసిబులే కావు, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. డు నాట్ గివ్ బోత్ SN1 అండ్ SN2, ఈ రెండు పాసిబుల్ కావు. నెక్స్ట్ ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ అంటే ఏంది? ఏవైనా 2 గ్రూప్స్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, దీని సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇక్కడ హైడ్రోజన్ ఉంది కార్బన్కి, ఇక్కడ హాలోజన్ ఉంది నాన్న. ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే మనకు C డబుల్ బాండ్ C వస్తుంది. దీని ఏమంటాం? హైడ్రోహాలోజినేషన్ అంటాం, డీహైడ్రోహాలోజినేషన్ అంటాం. ఓకేనా? వాటర్ తీస్తే డీహైడ్రేషన్ అంటాం. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఎలిమినేషన్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ డీహైడ్రోహాలోజినేషన్ అంటారు. ఓకే, 1 పాయింట్. దీన్ని బీటా ఎలిమినేషన్ అంటారు నాన్న. ఎందుకు బీటా ఎలిమినేషన్ అంటారంటే ఇక్కడ హాలోజన్ అటాచ్ అయిందని ఆల్ఫా బీటా అంటే 2 అడ్జసెంట్ కార్బన్ నుంచి తీసేస్తే బీటా ఎలిమినేషన్ అని అంటారు. దీన్ని ఏమంటామంటే మనం బీటా ఎలిమినేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నాం చూడండి. సరే ఇది ఎలా వెళ్తుంది అంటే ఈ OH మైనస్ వచ్చి హైడ్రోజన్ తీసుకొని ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేసి ఇది వెళ్తుంది. సో హైడ్రోజన్ డబుల్ బాండ్ CH. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, ఈ OH మైనస్ అదే హైడ్రోజన్ ఎందుకు తీసుకుంటుంది అని. ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉండడం వల్ల ఈ హైడ్రోజన్ అన్నా నో ఇష్యూ, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఈ 3 హైడ్రోజన్లో ఏ తీసుకున్నా కరెక్టే. ఈ వీటి మాత్రం తీసుకోదు, ఎందుకంటే ఇవి హాలోజన్కి అటాచ్ అయి ఉన్నాయి కదా, ఈ పక్క వాటిని తీసుకుంటుంది, ఎందుకంటే ఇది మోర్ ఎసిడిక్ హైడ్రోజన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. అయితే ఇక్కడ ఒకటే ప్లేస్లో హైడ్రోజన్ ఉంది కాబట్టి నో ఇష్యూ, ఒకటే ప్రోడక్ట్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో కూడా హైడ్రోజన్ ఉంది, నేను దీన్ని ఇలా ఇస్తున్నా. అండ్ ఈ ప్లేస్లో కూడా హైడ్రోజన్ ఉంది ఈ ప్లేస్లో కూడా హైడ్రోజన్ ఉంది. ఓకే, చూడు 2 ప్రోడక్ట్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రోజన్ తీసుకుంది అనుకోండి, ఈ హైడ్రోజన్ తీసుకుంటే ఇలా వచ్చి ఇది వెళ్ళిపోతుంది. ప్రోడక్ట్ వచ్చేసి CH3 CH2 బాండ్ CH డబుల్ బాండ్ CH2 వస్తుంది. ఓకేనా? మనకేం మిగులుతుంది? OH మైనస్ H అంటే H2O ప్లస్ Br మైనస్ వస్తుంది. H2O ప్లస్ Br మైనస్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ హైడ్రోజన్ తీసుకుంది అనుకుందాం, సేమ్ బ్రోమిన్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? CH3 CH2 CH డబుల్ బాండ్ CH బాండ్ CH3 అవుతుంది. చూద్దాం. దీన్ని ఏమొచ్చేసి ఏంటన్నా 1 2 3 4 5 కదా. పెంట్ 1 అంటాం. దీని వచ్చేసి పెంట్ 2 అంటాం. ఏది మోర్ స్టేబుల్ సార్? ఏది మోర్ స్టేబుల్ నేను ఎలాగో చెప్తాను సార్ అని మీకు డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది డబుల్ బాండ్ అనుకున్నాను. ఇప్పుడు నేను డబుల్ బాండ్ అనుకుందాం. నా చుట్టూ ఫుల్ కార్బన్స్ ఉన్నాయి. అప్పుడు నా మీద ఎవరైనా అటాక్ చేస్తారా? నాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది, కార్బన్స్, నన్ను ఎవరు అటాక్ చేయరు. సో నేను చాలా స్టేబుల్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక్కవైపే ఉన్నారు, నేను డబుల్ బాండ్ని, నా ఒక్క సైడే కార్బన్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు కదా నన్ను, అప్పుడు నేను స్టేబుల్ కాదు కదా. సో ఈ రెండింటిలో ఎవరు స్టేబుల్ అంటే డబుల్ బాండ్ చుట్టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి, అలా ఉంటే మోర్ స్టేబుల్. సార్ ఈ పాయింట్ మీకెవరు చెప్పారు సార్ అంటే జైట్సెఫ్ సెడ్జెఫ్ ఆర్ జైట్సెఫ్ అనే రూల్ చెప్పింది. దీని రూల్ ప్రకారం ఏంటి అంటే ఆల్కిన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్స్. ఇది ఆల్కిన్, హౌ మెనీ ఆల్కైల్? 1 or 2.
ఇప్పుడు నేను ఆల్కీన్ 1 2 3 4 మెంబర్స్ ఫుల్ సెక్యూరిటీ కార్బన్స్ అంటే నేను చాలా స్టేబుల్. ఓకేనా, నా చుట్టూ ఎవ్వరు లేదు, నేను సింగిల్ డబుల్ బాండ్ ఉన్నాను, అప్పుడు ఈజీ ఎవరైనా అటాక్ చేయొచ్చు కదా, అలా థింక్ చేయండి. సో ఇక్కడ ఇది స్టేబుల్ అన్న, పెన్ టు 2n స్టేబుల్. దాన్ని సెడ్జెఫ్ ప్రోడక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని సెడ్జెఫ్ ఆర్ జెయిట్సెఫ్, బోత్ ఆర్ సేమ్. సెడ్జెఫ్, దీన్ని ఏమంటారన్నా సెడ్జెఫ్ ప్రోడక్ట్ అంటారు. మీకు డౌట్ వస్తుంది, సార్ మరి దీన్ని ఏమంటారు అంటే దీన్ని హాఫ్మన్ ప్రోడక్ట్ అంటారు. ఇది మైనర్ హాఫ్మన్ ప్రోడక్ట్ అంటారు. ఇక్కడ ఇవ్వదు అది మనకు లేదు యాక్చువల్గా. హాఫ్మన్ ప్రోడక్ట్ టెర్షరీ బ్యూటాక్సైడ్, తర్వాత ఫ్లోరిన్, ఓహెచ్ ఉంటే హాఫ్మన్ ఇస్తుంది. ఎన్సీఆర్టీలో ఓన్లీ ఇది ఉంది. సో సెడ్జెఫ్ ప్రోడక్ట్ ఇది మేజర్, దిస్ ఇస్ మేజర్. ఇప్పుడు చూద్దాం సెడ్జెఫ్ ప్రోడక్ట్ అంటే ఏంది. ఆల్కీన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. ఆల్కీన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. ఆల్కీన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మోర్ స్టేబుల్. ఆల్కీన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్స్ మోర్ స్టేబుల్ అన్నాం, మోర్ స్టేబుల్ అని చెప్పొచ్చు. ఆర్ మోర్ సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ కూడా మోర్ స్టేబుల్, మోర్ సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ కూడా మోర్ స్టేబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం చూడండి. ద కాంపౌండ్ దట్ విల్ అండర్గో SN1 రియాక్షన్ విత్ ఫాస్ట్ రేట్. SN1 ఇవ్వాలి. SN1 అన్న వెంటనే మీ మైండ్లో ఏం రావాలి? టెర్షరీ రావాలి, బెంజైల్ రావాలి, ఓకే, అల్లైల్ రావాలి, ఇలా రావాలి ఐడియా ఫాస్ట్గా. ఇది చూద్దాం. ఇదేంటి? ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి? ఇది ప్రైమరీయే, ఇది జస్ట్ సెకండరీ. ఇది అరైల్, దిస్ ఇస్ అరైల్. బట్ దిస్ ఇస్ చూడండి, ఇది బెంజైల్, ఓకేనా. సో ఆన్సర్ ఇస్ వాట్? ఫోర్త్ ఆప్షన్. మీరు ఇలా ఫాస్ట్ చేయాలి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ అండర్గో SN1 అన్నాడు. నేను ఆప్షన్స్లో చూడట్లేదు కానీ చెప్తున్నా, ప్రైమరీ ఉంటే ఇవ్వదు, అరైల్ ఉంటే ఇవ్వదు, వినైల్ ఉంటే ఇవ్వదు. ఇది గుర్తుకు రావాలి, ఎందుకంటే రివిజన్ మెథడ్లో ఇదే కదా మనం రివైజ్ చేసేది. ప్రైమరీ ఉండొద్దు, అరైల్ ఉండొద్దు, వినైల్ ఉండొద్దు. చూద్దాం. ఇది బెంజైల్, దిస్ ఇస్ బెంజైల్. ఇది చూడండి, ఇది అల్లైల్ పొజిషన్ కదా నాన్న. ఇది టెర్షరీ, ఇవన్నీ ఇస్తాయి. ఇది చూద్దాం. ఈ కార్బన్కి ఒకటే కార్బన్ అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ. సో ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ అండ్ SN1 రియాక్షన్ కైరల్ సెంటర్స్ అంటే నేను ఆప్షన్ చూడట్లేదు, నా మైండ్లో ఏం గుర్తుకొస్తుంది అంటే కైరల్ సెంటర్ ఉంటే రెజిమిక్ మిక్చర్ వస్తుంది, అందులో ఇన్వర్షన్ ఎక్కువ వస్తుంది, రిటెన్షన్ తక్కువ ఉంటుంది అన్నది పాయింట్ కదా. చూద్దాం. 100% రిటెన్షన్ రాంగ్, 100% రెజిమైజేషన్ రాంగ్, 100% ఇన్వర్షన్ రాంగ్. ఇన్వర్షన్ ఈజ్ మోర్ దెన్ దట్ రిటెన్షన్. డైరెక్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్ ఇమాజిన్ చేయగలగాలి మీరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ అండర్గో రెజిమైజేషన్? KOH హైడ్రాలిసిస్. మళ్ళీ రెజిమైజేషన్ అంటే నాకేం గుర్తుకు రావాలి? కైరల్ సెంటర్ ఉండాలి రియాక్టెంట్లా, ఇన్వర్షన్ మోర్ దెన్ రిటెన్షన్ ఉండాలి, దట్ లీడ్స్ టు పార్షియల్ రెజిమైజేషన్. ఈ పాయింట్స్ నాకు గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు చూద్దాం. ఇది బెంజైల్, ఇందులో కైరల్ సెంటర్ ఉందా? లేదు. ఎందుకు అంటే రెజిమైజేషన్ అంటే కైరల్ సెంటర్ ఉండాలి. అలా కైరల్ సెంటర్ లేకుండా టెర్షరీ ఇన్వాల్వ్ అయితే బెంజైల్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ స్టీరియో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు, కైరల్ సెంటర్ ఉండాలి. బెంజైల్, ఈ రెజిమైజేషన్ వర్డ్ లేకుంటే బెంజైల్ ఇన్వాల్వ్ అయ్యేది, కానీ రెజిమైజేషన్ వర్డ్ ఇచ్చాను కాబట్టి కైరల్ సెంటర్ మస్ట్. ఇక్కడ కైరల్ సెంటర్స్ లేవు, 4 డిఫరెంట్ గ్రూప్స్ లేవు. సో రాంగ్. ఇక్కడ చూడండి, CH2 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయి, రాంగ్. ఇది చూద్దాం. CH3 సేమ్ ఉన్నాయి, రాంగ్. ఇది చూద్దాం. కార్బన్ CH3 C2H5 HCl, ఎస్. ఆన్సర్ ఇస్ వాట్? ఫోర్త్ ఓన్లీ. ఫోర్త్ ఒక్కటి మాత్రమే ఉండాలి. ఫోర్త్ ఒక్కటి ఆప్షన్ ఏముంది నాన్న? దిస్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఒక్కటి ఆన్సర్, మిగతాది ఏది కాదు. నెక్స్ట్, విచ్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ SN1? మోస్ట్ రియాక్టివ్ అన్న వెంటనే ఏం గుర్తుకు రావాలి? టెర్షరీ ఉన్నా, బెంజైల్ ఉన్నా, అల్లైల్ ఉన్నా మోర్ రియాక్టివ్ కదా. ఇది చూద్దాం. ఎన్సీఆర్టీ నుంచే ఇచ్చాడు చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్. ఇది CH ఉంది అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది అంటే ఇది సెకండరీ అన్న, సెకండరీ. ఇప్పుడు ఈ కార్బన్నే టార్గెట్ చేయాలి. CH2 ఉంది, నేను చెప్పాను కదా CH2 అంటే సింపుల్ ట్రిక్, ప్రైమరీ. ఇది ఒకటే కార్బన్ అటాచ్ అయింది. ఇది చూద్దాం. C ఉంది, ఇక్కడ వన్ కార్బన్ అటాచ్ అయింది, అనదర్ కార్బన్ అటాచ్ అయింది, అనదర్ కార్బన్ అటాచ్ అయింది. టెర్షరీ ఉంది, 2 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ అయితే ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. 1 2 ఉన్నాయి.
ఇక్కడ 2 మాత్రం అటాచ్ అయినాయి, ఇది సెకండరీ నన్ను. సో విచ్ ఈస్ బెస్ట్? టెర్షియరీ, SN1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండర్గోస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎక్స్క్లూజివ్లీ SN1 మెకానిజం అన్నాడు. SN1 మెకానిజం ఫాస్ట్ రావాలంటే బెంజైల్ ఉండాలి, అల్లైల్ ఉండాలి, టెర్షియరీ ఉండాలి, రెజిమిక్ మిక్చర్ స్టీరియోకెమిస్ట్రీ అయితే కైరల్ సెంటర్ ఉండాలి. చూద్దాం. బెంజైల్ క్లోరైడ్ ఎస్ ఇస్తుంది. క్లోరోబెంజిన్ అన్న, క్లోరోబెంజిన్ అంటే అరైల్, వోంట్ గివ్. నెక్స్ట్ ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్ అంటే ప్రైమరీ, ఇది CH ఇథైల్ క్లోరైడ్, ఇది ప్రైమరీ, అసలు ఇవ్వదు. ఐసోప్రొపైల్ క్లోరైడ్, ఐసోప్రొపైల్ క్లోరైడ్ అంటే ఇది నన్ను, ఐసోప్రొపైల్ క్లోరైడ్ సెకండరీ, మనకు పాసిబిలిటీ ఉండొచ్చు కానీ బెస్ట్ ఏది? బెంజైల్ క్లోరైడ్ ఈజ్ ద బెస్ట్. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్. నెక్స్ట్, ప్రెడిక్ట్ ఓవర్ ది రియాక్టింగ్ ఫాలోయింగ్ ఐసోమర్స్ టు SN2 రియాక్షన్ అన్నాడు. SN2 అన్న వెంటనే నీ మైండ్లో ఏం గుర్తుకు రావాలి? ప్రైమరీ అని గుర్తుకు రావాలి, DMF అని గుర్తుకు రావాలి. ప్రైమరీ బెస్ట్. ఇది చూద్దాం. CH to Cl, CH to Cl, ఎస్ ఇది ప్రైమరీ. ఇది చూద్దాం. CHCl ఇక్కడ ఉంది కదా, 1 కార్బన్ అటాచ్డ్, 2nd కార్బన్ అటాచ్డ్, ఇది సెకండరీ. ఇది చూద్దాం మేడం. CH to Cl, ఇది 1 కార్బన్ అటాచ్డ్, ఎస్ ఇది ప్రైమరీ. ఇది CCl కదా, C కనిపించిన వెంటనే ఏంటన్నా? టెర్షియరీ. టెర్షియరీ లీస్ట్ ఉండాలి. 4 అనేది లీస్ట్ ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి నాన్న. 4 అనేది లీస్ట్ ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి. 4 అనేది ఇప్పుడు మనకు బెస్ట్ హైయెస్ట్ ఏది ఉండాలి? 4 కంటే ముందు సెకండరీ ఉండాలి. అంటే లీస్ట్, సెకండ్ లీస్ట్ ఏముండాలి? 4 తర్వాత 2A ఉండాలి కదా నాన్న. ఇది లీస్ట్ 4, నెక్స్ట్ లీస్ట్ ఏది? సెకండ్. నెక్స్ట్ లీస్ట్ సెకండ్. 4 ఉంది, 3 ఉంది, సో రాంగ్. 4 ఉంది, 2 ఉంది, ఎస్ ఆన్సర్ ఈజ్ వాట్? 4th ఆప్షన్. అయితే సార్ ఈ 2 ప్రైమరీ కదా, ఏది బెస్ట్ అని అంటే ఎలా చెప్తాం? ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ క్రౌడ్ లేదు, అందుకే 1 ఈజ్ బెస్ట్. 1 ఈజ్ బెస్ట్. సో ఆన్సర్ ఈజ్ వాట్? 4th ఆప్షన్. నెక్స్ట్, కన్సిడర్ ది రియాక్షన్ CH3 CH2 CH2Br ప్లస్ NaCN ఇచ్చింది. ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. అయితే CN ఇన్వాల్వ్ అయిపోయింది, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇచ్చాడు. మనకి ఏమడుగుతున్నాడు? ఫాస్టెస్ట్ అన్నాడు. ఇది ప్రైమరీ అంటే SN2. SN2 యొక్క సాల్వెంట్స్ ఏమేమి ఉంటాయన్న? ఇథనాల్ కాదు, వాటర్, ఎస్టిక్ యాసిడ్ కాదు, DMF డైరెక్ట్. ఆన్సర్ ఈజ్ వాట్? డైమ్. SN2 సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, RBrCl DMF అంటే ఇది SN2 అని ఇచ్చాడు ఆల్రెడీ. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ది హైయెస్ట్? ఈ R ఏమై ఉంటుంది అని మనకి ఏం కావాలి? ప్రైమరీ కావాలి. ఇక్కడ చూద్దాం. దీనికి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి? 1. సో ఇది ప్రైమరీ. హౌ మెనీ కార్బన్స్? 1 కార్బన్. దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ ఓన్లీ, నో డౌట్. CH2Br ఎన్ని? ప్రైమరీ. ఇది కూడా ప్రైమరీ, నో డౌట్. దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ. అన్ని ప్రైమరీ కదా సార్. ఎలా డిసైడ్ చేయాలి అంటే క్రౌడ్ తక్కువ ఉన్నది చూడండి. క్రౌడ్ తక్కువ ఉన్నది ఏందన్న? ఫస్ట్ వన్ ఓన్లీ, రైట్? ఆన్సర్ ఈజ్ వాట్? ఫస్ట్ ఆప్షన్. అన్ని ప్రైమరీ ఇచ్చారు చూడండి. నెక్స్ట్, ద హైడ్రాలిసిస్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ అట్ ది స్లోయెస్ట్ అమాంగ్ ది ఫాలోయింగ్. స్లోయెస్ట్ అన్నాడు. స్లోయెస్ట్ న్యూక్లియోఫిలిక్ అన్నాడు అంటే వినైల్ కాదు అండ్ అరైల్ కాదు. ఈ ప్లేస్లలో రియాక్షన్ జరగవు. నా మైండ్లో అదే గుర్తుకొచ్చి చూద్దాం. ఇదేంటి? బెంజైల్. బెంజైల్, ఎస్ ఇది జరుగుతుంది. ఇది ClO- అన్న, ఇది అరైల్, ఇది అరైల్. సో నో రియాక్షన్. ఆన్సర్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఓన్లీ. నో రియాక్షన్. ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ ఓన్లీ. ప్రైమరీ మేబీ జరగవచ్చు, ఎందుకంటే SN2 జరగవచ్చు కదా. ఇది అల్లైల్ జరగవచ్చు. కన్సిడర్ ద రియాక్షన్ C2H5OH. ఇక్కడ ఏంది? ఇది ప్రైమరీ. దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ. ఇది కూడా ప్రైమరీ. ప్రైమరీ ప్రైమరీ ఎక్కడ రీఅరేంజ్మెంట్ జరగలేదు, డైరెక్ట్గా OC2H5 OC2H5 వచ్చిందండి. ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. అయితే ఏం చేసిండంటే తెలివిగా పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఇచ్చిండు, కానీ ప్రోడక్ట్ని డిసైడ్ చేసిండు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే, సార్ ఇది పోలార్ ప్రోటిక్ కదా సార్, ఇది SN1 కదా సార్ అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఒక్కసారి చూడండి, ప్రోడక్ట్ ప్రైమరీ అనేది ఇచ్చింది. ప్రైమరీ అసలు SN1 ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ SN1 అంత ఈజీ ఇవ్వదు. సో ప్రైమరీ ప్రోడక్ట్ ఇచ్చింది అంటే అది SN2 అనమాట. ఇక్కడ కూడా సేమ్ రియాక్షన్, SN2, బోత్ SN2. ఆన్సర్ ఇస్ వాట్? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిండు సాల్వెంట్ నుంచి. సార్ హైపోథెటికల్గా వాళ్ళ ఇష్టం అది. మీరు ఒకవేళ కోర్టులో కేసు వేసినా నేను ప్రొడక్ట్ ఇచ్చాను, రియాక్టెంట్ ఇచ్చాను, దాన్ని బట్టి చెప్పండి అని అంటాడు. సో SN2 ఇస్ ద కరెక్ట్ వన్, బోత్ SN2. నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ది రేట్ ఆల్ఫా బీటా డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఎలిమినేషన్. హైడ్రోజన్ హాలోజినేషన్ తీయాలి. చూద్దాం. ఇక్కడ
అడ్జసెంట్గా తీయాలి నాన్న. ఇక్కడున్న హైడ్రోజన్ తీసేద్దాం, ఎందుకంటే ఇలా వచ్చి పోతుంది కదా. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకు ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడున్న హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. మనకు బెస్ట్ ఏది? బెస్ట్ మిడిల్ హైడ్రోజన్ తీయడమే బెస్ట్ కదా నాన్న. ఇప్పుడు ఇందులో మోర్ స్టేబుల్ ఏదో చూద్దాం. అదే కదా, ఏది స్టేబుల్ ఉంటే అది తొందరగా ఇన్వాల్వ్ అవుతుంది, ఇది త్వరగా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ది రేట్ అంటే ఏంటన్నా స్పీడ్. అయితే దేనికి ఎక్కువ బెనిఫిట్ ఉంది చూద్దాం. ఈ మూడిట్లా ఇది మోర్ స్టేబుల్ అనమాట. అంటే చాలా బెనిఫిట్ ఉంది. కంటిన్యూ కాంజుగేషన్ ఉంది, ఇలా కాంజుగేషన్ ఉంది, మోర్ స్టేబుల్. 1 ఫాస్ట్గా జరుగుతుంది. 1 హైయెస్ట్ ఉన్నది. ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? 2 ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ చూద్దాం. నెక్స్ట్ రెండిట్ల బెనిఫిట్ ఏంది? సెడ్జెఫ్ ఆర్ జెడ్సెఫ్రోల్. ఇది ఆల్కిన్. నేను ఆల్కిన్ అనుకో, నాకు ఒకటే గ్రూప్ ఉంది ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఆల్కిన్కి ఎన్ని ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి? 2 ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి, లేదా 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మోర్ స్టేబుల్ కదా. సో 1 ఈజ్ అల్టిమేట్ హైయెస్ట్. నెక్స్ట్ 3 ఉండాలి నాన్న. సో 1, 3 ఉండాలి. సో ఆన్సర్ ఇస్ వాట్? సెకండ్ ఆప్షన్. ఓకే, ఇలా థింక్. నెక్స్ట్, ద మేజర్ ప్రొడక్ట్ ఫార్మ్ డిహైడ్రోహలోజినేషన్ రియాక్షన్ ఆఫ్ 2-bromopentane pen-to-2-ene యాజ్ ఇట్ ఈజ్ ఎన్సీఆర్టీ లైనే అది డైరెక్ట్గా. ఎప్పుడు? 2021లో. ఓకే, ఏ ప్రోడక్ట్ నాన్న? pen-to-2-ene సెడ్జెఫ్ ప్రోడక్ట్. డైరెక్ట్ క్వశ్చన్, సెడ్జెఫ్. నెక్స్ట్, ఎలిమినేషన్ రియాక్షన్ 2-brom, మళ్ళీ సేమ్ రియాక్షన్ చూడండి. 2-bromopentane 2020-21లో ఎన్సీఆర్టీ నుంచే ఇచ్చిండు. pen-to-2-ene దీన్ని ఏమంటామన్నా? బీటా ఎలిమినేషన్ కరెక్ట్, జెడ్సెఫ్రోల్ కరెక్ట్, డీహైడ్రోహలోజినేషన్ కరెక్ట్. డీహైడ్రేషన్ రాంగ్. డీహైడ్రేషన్ అంటే ఏంటన్నా? వాటర్ని రిమూవ్ చేయడం. ఆల్కహాల్స్లో వస్తుంది, ఆల్కిన్ ప్రిపరేషన్లో కూడా వస్తుంది. సో ఇది రాంగ్. ఏబీసీ కరెక్ట్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద రైట్. ఓకే, 4th ఆప్షన్. దిస్ ఈజ్ నాన్న లైక్ దిస్. మీరు క్లాస్ వినాలే, ఎగ్జామ్కి రెడీగా అండి. డైరెక్ట్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటట్లు రివైజ్ చేయండి. సార్ క్లాస్ మొత్తం విన్నాము, 5 మినిట్స్లో నేను ఎలా రివైజ్ చేయాలి అని అంటే, అగైన్ మీకోసం మళ్ళీ చెప్తున్నాను. SN1 SN2 ఎలిమినేషన్ రియాక్షన్. SN1 అంటే యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. SN1లో టెర్షరీ ఫాస్ట్ ఇస్తుంది, SN2లో ప్రైమరీ. SN1లో 2 స్టెప్స్, SN2లో 1 స్టెప్. SN1లో ఫస్ట్ ఆర్డర్, SN2లో సెకండ్ ఆర్డర్. SN1లో ఇంటర్మీడియట్ కార్బోకేటైన్, SN2లో ట్రాన్సిషన్ స్టేట్. కార్బోకేటైన్ రీఅరేంజ్మెంట్ పాసిబుల్. సాల్వెంట్స్ వచ్చేసి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ SN1లో, ఆల్కహాల్స్ వాటర్ ఎస్టిక్ యాసిడ్. SN2లో పోలార్ ఎప్రోటిక్ DMF ఎసిటోను ఆర్ DMSO. SN1లో వీక్ న్యూక్లియోఫైల్, SN2లో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. SN1లో RI, SN1 SN2 బోత్లో RI గ్రేటర్ దెన్ RBR గ్రేటర్ దెన్ RCl గ్రేటర్ దెన్ RF. ఆయనక SN1లో టెర్షరీ గ్రేటర్ దెన్ రేట్, టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ మిథైల్. SN2లో ప్రైమరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ టెర్షరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ టెర్షరీ. SN2లో అల్లైల్ బెంజైల్ అనేవి SN1నే ఇస్తాయి. ప్రైమరీ అసలు SN1 ఇవ్వదు, ఓన్లీ SN2 ఇస్తుంది. వినైల్ అరైల్ SN1 ఇవ్వదు, SN2 కూడా ఇవ్వదు. నెక్స్ట్, ఎలిమినేషన్ రియాక్షన్ని మనం ఏమంటామంటే డీహైడ్రోహలోజినేషన్, లేదా బీటా ఎలిమినేషన్, లేదా ఆల్ఫా బీటా ఎలిమినేషన్. నెక్స్ట్, జెడ్సెఫ్రోల్ ఆర్ సెడ్జెఫ్రోల్ అంటాం. అకార్డింగ్ టు దిస్ జెడ్సెఫ్ ఆర్ సెడ్జెఫ్రోల్, ఆల్కిన్ విత్ గ్రేటర్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ మోర్ స్టేబుల్, లేదా మోర్ సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్స్ మోర్ స్టేబుల్, లేదా మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ మోర్ స్టేబుల్. ఇలా రివైజ్ చేయండి, ఎగ్జామ్లో చాలా ఈజీ ఐడియా వస్తుంది, ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా స్టూడెంట్స్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొన్ని ఇంపార్టెంట్ బాండ్ పారామీటర్స్ మీద ఒక వీడియో చేసి నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్ వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్నాను అన్న. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.